హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, యోనో ఎస్బీఐ యాప్ యూజ్ చేస్తున్నవారు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ మర్చిపోతే ఎలా రీసెట్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ ఓపెన్ చేసి ఆన్లైన్ ఎస్బీఐ అని ఈ విధంగా సెర్చ్ చేయండి. తర్వాత మనకు ఫస్ట్ లింక్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది, ఆన్లైన్ SBI.SB అని. ఫస్ట్ లింక్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత కంటిన్యూ టు లాగిన్ పైన క్లిక్ ఇవ్వండి. తర్వాత మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మనకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తెలిస్తే ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ ఇచ్చి లాగిన్ అయిపోవచ్చు. కానీ మనకు యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ తెలియదు కాబట్టి ఇక్కడ ఫర్గాట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది, దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ముందుగా మనం యూజర్ నేమ్ ను తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ డ్రాప్ డౌన్ పైన క్లిక్ ఇచ్చి ఫర్గాట్ యూజర్ నేమ్ ను సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు నెక్స్ట్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన స్విఫ్ట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. మన బ్యాంక్ పాస్బుక్ లో అకౌంట్ నెంబర్ పైన ఉంటుంది స్విఫ్ట్ నెంబర్. ఓకేనా. తర్వాత కంట్రీలో ఇండియాని సెట్ చేసుకోవాలి. తర్వాత మీ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఓటీపీ అయితే వస్తుంది. మన మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే మన యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. ఓకేనా. ఇక్కడైతే నా యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీకు కూడా మీ యూజర్ నేమ్ అయితే కనిపిస్తుంది. మీ యూజర్ నేమ్ ను నోట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం మన యూజర్ నేమ్ ను తెలుసుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనం లాగిన్ పాస్వర్డ్ ను రీసెట్ చేయాలి. దానికోసం ఈ విండోని క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఈ విండోని రిఫ్రెష్ చేయాలి. రిఫ్రెష్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఫర్గాట్ యూజర్ నేమ్ లాగిన్ పాస్వర్డ్ ఉంది కదా, దానిపైన క్లిక్ ఇవ్వాలి. దానిపైన క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, ఫర్గాట్ మై లాగిన్ పాస్వర్డ్. ఓకేనా. దాన్ని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వాలి. నెక్స్ట్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఇక్కడ యూజర్ నేమ్ ఎంటర్ చేయమంటుంది. ఇప్పుడు ఇందాక మనం యూజర్ నేమ్ అయితే తెలుసుకున్నాం కదా, ఆ యూజర్ నేమ్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మన అకౌంట్ నెంబర్ ను ఎంటర్ చేయాలి. కంట్రీ సెలెక్ట్ చేయాలి. మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ చూడండి, మన డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ చూపించిన ఈ ఫార్మాట్ లో ఎంటర్ చేయాలి. తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే మనకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. మనం లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ 3 ఆప్షన్స్ ద్వారా రీసెట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఏటీఎం కార్డు ఉంటే యూజింగ్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ పైన క్లిక్ ఇవ్వాలి. ఒకవేళ ఏటీఎం కార్డు లేకుండా మీకు ప్రొఫైల్ పాస్వర్డ్ తెలిసి ఉంటే ప్రొఫైల్ పాస్వర్డ్ ను సెట్ చేసుకోండి. ఓకేనా. మీ దగ్గర ఏటీఎం కార్డు లేకపోయినా ప్రొఫైల్ పాస్వర్డ్ తెలియకపోయినా మీరు థర్డ్ ఆప్షన్ అయితే ఖచ్చితంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. నా దగ్గర ఏటీఎం కార్డు ఉంది కాబట్టి నేను యూజింగ్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ ను సెట్ చేసుకుని సబ్మిట్ పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత నా అకౌంట్ కు లింక్ అయిన ఏటీఎం కార్డు డీటెయిల్స్ అయితే ఈ విధంగా కనిపిస్తాయి. పైన చూడండి యాక్టివ్ ఏటీఎం కార్డు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. కింద అయితే క్లోజ్ అయిన ఏటీఎం కార్డు డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఓకేనా. మీ దగ్గర ఉన్న యాక్టివ్ ఏటీఎం కార్డు అయితే మీరు సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వాలి. కన్ఫర్మ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మన నేమ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత కార్డ్ ఎక్స్పైరీ డేట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. కార్డ్ పైన ఉంటుంది ఎక్స్పైరీ డేట్. అలాగే మీ ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వాలి. ప్రొసీడ్ పైన క్లిక్ ఇవ్వగానే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, యువర్ డెబిట్ కార్డ్ వాలిడేషన్ ఈస్ సక్సెస్ అని. మనం ఒక 5 to 10 seconds పాటు వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది, కొత్త లాగిన్ పాస్వర్డ్ ను సెట్ చేసుకోమని అడుగుతుంది. ఓకేనా. ఇక్కడ మీకు నచ్చిన లాగిన్ పాస్వర్డ్ ను ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ ను ఇంకోసారి రీఎంటర్ చేయండి. రీఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వగానే యువర్ లాగిన్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ రీసెట్ సక్సెస్ఫుల్ అని మనకు ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనా. ఇంతటితో మనం లాగిన్ పాస్వర్డ్ కూడా సక్సెస్ఫుల్ గా రీసెట్ అయితే చేసుకోగలిగాము. ఓకేనా. ఇప్పుడైతే ఈ విండోని క్లోజ్ చేసేయండి. ఓకేనా. ఇప్పుడు మనం నెట్ బ్యాంకింగ్ లాగిన్ పేజీలోకి వచ్చేయాలి. ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ ఇవ్వాలి. లాగిన్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత ఓటీపీ అయితే వస్తుంది. మన మొబైల్ కు వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ ఇవ్వాలి. సబ్మిట్ పైన క్లిక్ ఇచ్చిన తర్వాత మనం సక్సెస్ఫుల్ గా మన నెట్ బ్యాంకింగ్ సైట్ లోకి అయితే ఎంటర్ అయిపోతాం. ఓకేనా. ఇదే యూజర్ ఐడి పాస్వర్డ్ తో మీ మొబైల్ లో ఉన్న యోనో ఎస్బీఐ యాప్ లో కూడా లాగిన్ అయిపోవచ్చు. ఓకేనా. మీరు సక్సెస్ఫుల్ గా లాగిన్ అయిపోతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.